ఆంజనేయ స్వామిని అష్టసిద్ధి నవనిధికే దాత అంటారు కదా. అష్టసిద్ధులు ఆయన వశంలో ఉన్నాయంటారు. అది ఉన్నాయి కాబట్టి ఆయన ఇవన్నీ చేయగలిగారు. అది ప్రస్తుతం సమాజంలో మానవుడు సాధించగలుగుతాడా స్వామి? అమ్మా, అవి మనం చెప్పలేం. యుగ ధర్మాన్ని బట్టి, భగవద్ నిర్ణయాలను బట్టి జరిగేటువంటి విషయాలు అవన్నీ కూడా ఇలా ఎలా జరుగుతుందా అంటే మనం చెప్పేటువంటి వాళ్ళు కాదు. అంటే సాధనా క్రమంలో ఆంజనేయ స్వామి స్థితికి చేరుకోగలిగిన భక్తుడు ఎవరైనా ఉన్నాడా? అమ్మా, మనకి ఎందరో మహానుభావులమ్మా. సో మనకు కనిపించకపోవచ్చు, ఖచ్చితంగా ఉన్నారు. సో మనకి ఎప్పుడు దర్శనమిస్తారో తెలియదు, ఖచ్చితంగా ఉన్నారమ్మా. మన సనాతన ధర్మంలో చెప్పిండేటువంటి ప్రతి ఒక్క అక్షరం, ప్రతి ఒక్క విషయం మనం స్వీకరించాల్సినటువంటి విషయం. ఇప్పుడు మనకి ఆ ఒక ధర్మాన్ని, ఆ ఒక ఋషి బోధల్ని మనము ఫాలో అవుతే మనకు ఉపయోగమే కానీ దాని నుంచి నష్టపోయేది మనం పరిపూర్ణంగా మనకి బెనిఫిట్ అయ్యేటువంటిదే పూర్తిగా. ఇప్పుడు చిన్న విషయం చెప్తాను చూడండి. ఒక శిష్యుడు గురువు గారిని అడుగుతున్నారు, ఎందుకు అన్ని రోగాలు మనుష్యులకు వస్తున్నాయి, పక్షులకి ఈ ప్రాణులకి లేదే ఈ యొక్క రోగాలన్నీ కూడా? సో దీని గురించి చెప్పండి నేను గురువు గారిని అడిగితే ఆయన ఏం చేశాడంటే, మనం ప్రతిరోజు వినేటువంటి వెంకటేశ్వర సుప్రభాతంలో 8వ శ్లోకాన్ని తీసుకుని ఆయనకి చెప్తున్నారు. 8వ శ్లోకం ఏం చెప్తా? ఉన్మీల్యనేత్త యుగమత్తమ పంజరత్తాహం పాత్రాపశిష్ట కదలీ ఫలపాయతాని భుక్త్వా తలీలమథకేలి శుకాః పఠంతి శేషాద్రిశేఖర విభో తవతు ప్రభాతం అనేటువంటి శ్లోకాన్ని తీసుకున్నారు. ఇదేంటి అంటే, బ్రాహ్మీ ముహూర్తం అనేటువంటిది మనకు ఒక వరం. మనకి ఎవరైనా ఒక మంచి సమయాన్ని చెప్పాడంటే బ్రాహ్మీ ముహూర్తంలో చేసేయండి అంటాం. ఎందుకంటే సూర్యోదయాత్ పూర్వం వచ్చేటువంటి ముహూర్తం ఇది. అన్ని రాహుకాలాలు, గుళికాలాలు, యమగండ కాలాలు అన్నీ కూడా సూర్యోదయం అయిన తర్వాత వచ్చేటువంటిది. ఈ బ్రాహ్మీ ముహూర్తం అనేటువంటిది శుక్రగ్రహము ఆ సమయంలోనే ఉదయిస్తాడు, అస్తమిస్తాడు కూడా. ఆ ముహూర్తాన్ని శుక్రగ్రహం పొద్దున్న ప్రాతకాలంలో అందరు దేవతలు ఆ సమయంలో లేచి మానసరోవరంలో స్నానం ఆచరించి భగవదారాధన చేసుకుంటారు. అందరు ఋషులు కూడా ఆ సమయంలోనే వాళ్ళ నదుల్లో స్నానాలు, నిత్యాగ్నిహోత్రులు అనుష్ఠానాలు జరుగుతాయి. ఆ సమయంలోనే ప్రతి ప్రాణి, ప్రతి పక్షులు అన్నీ ఆ సమయంలో లేస్తాయి. అంటే బ్రాహ్మీ ముహూర్తంలో ఉన్మీల్య నేత్ర అంటే హాఫ్ ఓపెన్ ఐస్లో ఆ పక్షులు లేస్తాయి పొద్దునే బ్రాహ్మీ ముహూర్తంలో. అసలు ఇవ్వగానే ఏం చేస్తారంటే ఆ పంజరాల నుంచి బయటకు వస్తాయి. పంజరాల నుంచి బయటకు వచ్చి మనము మన ఆలయాల్లో ఏం చేస్తాం, పొద్దున్న ఆరాధన ప్రసాదాలని అన్ని నివేదన చేస్తాం. పొద్దునుంచి సాయంత్రం వచ్చే భక్తులకి అందరికీ పంచుతాం. ఆలయం మూసేటప్పుడు మిగిలిపోయేటువంటి ఒక శేష ప్రసాదాన్ని ఏం చేస్తాం, ఏదో ఆలయం వెనుకలో బకెట్లను పాటలను వేసేస్తాం. ఈ పక్షులు ఏం చేస్తాయంటే అక్కడికి వస్తాయి. పాత్ర వశిష్ట కదలీ ఫలపాయసాని భుక్త్వా అక్కడికి వచ్చి ఎంతో సంతోషంగా భుజిస్తాయమ్మా. భుజించి ఆనందంతో సలీల మథకేళి శుకాః పఠంతి. స్వామి, రాత్రి పడుకున్నాం, పొద్దునే లేవగలిగామంటే మేము లేచామా కాదు, మీరు లేపించారు స్వామి మమ్మల్ని. మేము చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, మేము ఇలా పారాడగలుగుతున్నాం. అంతేకాకుండా ప్రాతకాలంలో ప్రసాదం కూడా పెట్టేశారు స్వామి. అసలు మాకమట్టమేనా ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి జీవులకి ఇస్తుండేటువంటిది. ఒక చిన్న బ్యాక్టీరియా ఎక్కడో డీప్ వాటర్లో ఉండేది కావచ్చు, లేదా చిన్న వృక్షం ఎక్కడో పర్వతం మీద పెరుగుతూ ఉండేటువంటి ఒక వృక్షం కావచ్చు. దానికి ఎవరు నీళ్లు పోసేవారు లేదు, దీనికి ఆహారం ఇచ్చేవారు లేదు. అయినా మీరు అందరినీ సంరక్షణ చేస్తున్నారు స్వామి. మీ దర్శనం మాకు కావాలి, మూడు లోకాలని మీ మీ ఆశీస్సులు కావాలి స్వామి. శేషాద్రిశేఖర విభో తప సుప్రభాతం అని స్వామికి సుప్రభాతం పాడుతున్నారు. స్వామి ఏం చెప్తున్నారంటే, ఈ పక్షులు పొద్దునే లేస్తాయి కదా, లేచినప్పటి నుంచి ఆల్ ది డే ఇట్ విల్ బి యాక్టివ్. సో లేజినెస్గా ఉండదు. సో ఇక్కడికి ఇంకొక చోటుకి వెళ్ళడం, అక్కడ ఆహారం కలెక్ట్ చేసుకోవడం, మళ్ళీ తీసుకొచ్చి పిల్లలు పెట్టడం, మళ్ళీ వెనక్కి పోవడం, ఇలా పొద్దునుంచి సాయంత్రం కష్టపడి పనిచేస్తాయి. సూర్యాస్తం ఆ సన్సెట్ అవుతుంది కదా, అప్పుడు అన్ని పక్షులు 100% ఒక్క పక్షి కూడా బయట ఉంటుంది.
సూర్యోదయంలో ఒక్క పక్షి కూడా పంజరంలో ఉంటుంది. ఇవన్నీ యాక్టివ్గా పనిచేస్తాయి కాబట్టి దానికి మంచి బోనస్ ఏంటంటే మంచి నిద్ర వస్తుంది. పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేస్తే సో మంచి ఒక సుఖమైనటువంటి నిద్ర వస్తుంది. ఎప్పుడైతే మంచి నిద్ర వస్తుందో మనకి ఆరోగ్యం బాగుంటుంది. అంటే ఎవరైతే ప్రాతకాలంలో ఈ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి పూర్తిగా ఇవన్నీ చెప్తారు కదా, అర్లీ టు బెడ్ అండ్ అర్లీ టు రైస్, దట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ కీపింగ్ అవర్ బాడీ హెల్తీ వెల్తీ వైజ్ అంటారు కదా. సో పూర్తిగా అలా మనం వెళితే మనకి ఇలాంటి ఫలితాలు ఉన్నాయని చెప్పి ఎప్పుడో మనకి చెప్పారమ్మా. మనం దాన్ని ఆ దారిలో వెళ్ళాలంతే. సో వెళితే సనాతనతనం ఎప్పుడు మనకు మంచి ఇచ్చేదే కానీ సో చెడు అనేది దాంట్లో పూర్తిగా జీరో. మనం దాన్ని వెంటెళ్ళాలి. జై శ్రీరామ్.